మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తామర వ్యాధికి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. తామర వ్యాధి ఒక అంటువ్యాధి. సర్వసాధారణంగా ఒక వ్యక్తికి ఆ యొక్క తామర వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క బట్టలు వల్ల కానీ, లేకపోతే ఆ వ్యక్తి యొక్క స్పర్శ వల్ల కానీ, లేకపోతే ఆ వ్యక్తి వాడినటువంటి ఇతర దుస్తులు ఇలాంటివి మనం వాడుకున్నప్పుడు కానీ, ఇలాంటి వాటి వల్ల ఈ తామర వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అంటువ్యాధి అనమాట. అంటే ఇది ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల కలుగుతుంటుంది. సర్వసాధారణంగా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉంటే మరి క్రమక్రమంగా ఎక్కువ శాతం మందికి లేక అందరికి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. మొట్టమొదట ఒక రింగులాగా తయారైపోతుంది. అందుకే దీన్ని రింగ్ వామ్ డిసీజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. రింగులాగా తయారైపోయి ఆ రింగు భాగం ఉండి ఎర్రగా ఉండేసేసి దురద, పోటు, సలుపు, మంట ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అది గీరే కొద్దీ క్రమక్రమంగా విస్తరించిపోతుంది. ఆ రసి మిగతా చర్మ భాగాలు తగిలినప్పుడు ఆ భాగంలో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా క్రమక్రమంగా పెరిగేసేసి చాలా ఉధృత రూపం దాల్చి ఒక పట్టాన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలకు కూడా అత్యధిక శక్తివంతమైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ లొంగని తామరగా తయారైనటువంటి పరిస్థితి ఈ యొక్క ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేటువంటి ఈ యొక్క తామర వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి ముడతల భాగంలో ఈ తామర ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంకల భాగంలో, గజ్జల భాగంలో, పొత్తికడుపు భాగంలో, వెనుక పిర్రెల భాగంలో, ఇలాంటి భాగాల్లో అంటే గాలి సరిగా ప్రసరించినటువంటి చోట ఈ యొక్క సమస్య మరీ అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో కూడా ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా చెమట పట్టేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయలు ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. వచ్చినప్పటికీ ఒక పట్టణం లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అట్లే రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే బాగా నిదానంగా రాసుకోండి. ముద్ద కర్పూరం లేదా ఉంట కర్పూరం లేదా హారతి కర్పూరం, మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటే ఆ కర్పూరాన్ని ఉదాహరణకి ఒక 20 గ్రాములు తీసుకోండి. ముద్ద కర్పూరము లేదా ఉంట కర్పూరము లేదా హారతి కర్పూరం, ఏ కర్పూరం ఉన్నా సరిపోతుంది అనమాట. తీసుకున్నారు కదా, దాన్ని అలాగంటే బాగా పొడిగా అయిపోతుంది అనమాట. అదేవిధంగా రెండవ పదార్థంగా టంకణ భస్మ. ఇది మాత్రం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది అనమాట. టంకణ భస్మ బాగా నిదానంగా రాసుకోండి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఇది మనకు దొరుకుతుంది. దాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర కొంతమంది ఇళ్లలో ఉంటుంది, లేని పక్షంలో మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ పచారీ కొట్టలు కూడా దొరుకుతుంది. నల్ల జీలకర్రను కూడా చూర్ణం చేసుకుని ఒక 20 గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం కూడా కలిపేసేయండి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రోజు 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే తగినంత చూర్ణం తీసుకొని తగినంత కొబ్బరి నూనె కలిపేసేసి క్రీమ్ లాగా తయారు చేసేసి ఆ క్రీముని ఆ తామర ఉన్నటువంటి భాగంలో అప్లై చేసి ఒక 15 నిమిషం లేదా హాఫ్ మినిట్ సున్నితంగా మర్దన చేసి అదే ఔషధాన్ని మళ్ళీ అప్లై చేసేసి ఒక అరగంట లేదా గంట ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ, అవసరమైతే రోజు 2 సార్లు కానీ చేయడం వల్ల చాలా త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే ఈ ఔషధాలు పనిచేసి తామర వ్యాధికి కారణమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమిని హరింపజేయడమే కాకుండా ఆ క్రిమి వల్ల, తామర వల్ల కలిగేటువంటి దురద, పోటు, సలుపు, మంట, అసౌకర్యము ఇవన్నీ కూడా తగ్గేందుకు చాలా చక్కగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. కాబట్టి ఔషధం ఈ యొక్క జబ్బు వ్యాధి తగ్గేంత వరకు కూడా రెగ్యులర్గా వాడుకోవచ్చు అనమాట. మరి ఇంతే కాకుండా మరి మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా, తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు, అంతేకాకుండా రక్త శుద్ధి జరిగి, రక్త వృద్ధి జరిగి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి మరి ఈ సమస్య జటిలంగా కాకుండా, సమస్య నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా కడుపులో కూడా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు సేవించడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి ఔషధాలు అంటే ఉదాహరణకి కైశోర గుగ్గులు అనేటువంటి ఔషధం మాత్రల రూపంలో దొరుకుతుందన్నమాట. కాబట్టి కైశోర గుగ్గులు అనేటువంటి యొక్క మాత్రలని సన్నగా మాత్రలు ఉంటే రోజు 2 ఉదయం 2 రాత్రి, అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అయితే వయసు తక్కువగా ఉన్నటువంటి ఒక్క ట్యాబ్లెట్ వాడితే సరిపోతుంది. లేకపోతే ఒక పిల్, ఒక గోలి కైశోర గుగ్గులు
పెద్దవాళ్ళు అయితే 2 వాడుకోవచ్చు అనమాట. ఆహారం తర్వాత ఉదయం 2, రాత్రి 2 ఆహారం తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఈ యొక్క కైశోర గుగ్గుల యొక్క గుణం ఏంటంటే వ్యాధి నిరోధకతను పెంపొందింపజేయడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఫంగస్ యొక్క క్రిములను కూడా సమర్థరహితంగా అంటే ఆ యొక్క క్రియారహితంగా చేసేటువంటి శక్తి ఈ యొక్క కైశోర గుగ్గులు అనేటువంటి ఔషధం వల్ల కలుగుతుంటుందన్నమాట. అందుకే జయంతి సర్వాని కుష్టాని అని చెప్పేసి కాశ్యప సంహిత అనేటువంటి ప్రామాణిక వైద్య గ్రంథంలో కూడా ఈ కైశోర గుగ్గులు గురించి చెప్పడం జరిగింది. జయంతి సర్వాని కుష్టాని అంటే ఇక్కడ జయంతి అంటే విజయం చేకూరుస్తుంది అనమాట. ఇక్కడ సర్వ అని కుష్టాని అంటే సమస్తమైనటువంటి చర్మరోగాల్లో, ఇక్కడ కుష్ఠం అంటే లెప్రసీ అనేటువంటి అర్థం తీసుకోవద్దు, చర్మరోగాలు అని చెప్పేసి అర్థం. సమస్తమైనటువంటి చర్మరోగాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ప్రాక్టికల్గా కూడా మరి ఈ యొక్క తామర అనేటువంటి వ్యాధుల్లో కూడా మరి ఎంతోమందికి ప్రయోగించారు వైద్యులు, మేము ఎంతోమందికి ప్రయోగించాము. చక్కటి ఫలితాలు కలగడం చేతనే మీకు అందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఔషధాన్ని చెప్పడం జరిగింది. కైశోర గుగ్గులు ఇవి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోండి. దీంతోపాటు అనుపానంగా మరి మహామంజిష్టాది క్వాథ బాగా నిదానంగా రాసుకోండి. మహామంజిష్టాది క్వాథ ఇది మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి 10 to 15 ml 10 నుంచి 15 ml లిక్విడ్ 10 నుంచి 15 ml నీళ్లు కలిపేసేసి ఆ ట్యాబ్లెట్ లేదా పిల్లు కైశోర గుగ్గులు అనేటువంటి ఒక ఔషధాన్ని మింగేసేసి ఈ యొక్క లిక్విడ్ని సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల ఈ యొక్క సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా ఉండేందుకు ఈ ఔషధాలు సదా ఉపయోగపడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంచే దిశగా ఇవి పనిచేస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మళ్ళా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ తామర వ్యాధి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.